బిగ్ బాస్ 8వ రోజు రాత్రి సంజన కెప్టెన్ అయినందున బిగ్ బాస్ తనకి ఒక పవర్ అయితే ఇచ్చాడు. డైరెక్ట్‌గా ఒకరిని నామినేట్ చేయొచ్చు. సో, ఆ ప్రాసెస్‌లో సంజన సుమన్ శెట్టిని నామినేట్ చేసింది. అయితే స్టార్టింగ్‌లో అందరూ సంజనని నామినేట్ చేసి కార్నర్ చేశారు. ఆ టైంలో సంజన చాలా ఏడ్చింది. ఈరోజు సుమన్ శెట్టి సెలబ్రిటీ సెట్ మేము 9 కాదు 8 మంది అన్నాడు. ఈ మాటలు ఆ రోజు సంజన వినింది. చాలా ఫీల్ అయింది. నిజం చెప్పాలంటే సంజన ఫస్ట్ వీక్ వెళ్ళిపోతుంది అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఆమె మాటలు, ఆమె బిహేవియర్ అన్నీ ఆమెకి ప్లస్ అయ్యాయి. మేము 9 అనుకుంటే 8 అన్నందుకు సుమన్ శెట్టినైతే నామినేట్ చేసింది. ఇప్పటివరకు నేను ఎవరిని పర్సనల్‌గా హర్ట్ చేయలేదు. వీలైనంత ఎక్కువ మెంబర్స్‌ని నేను పరిచయం చేసుకుందాం అనుకుంటున్నా. మీరందరూ అనుకోవచ్చు దమ్ము శ్రీజని నేనెందుకు నామినేట్ చేయట్లేదని అంత రఫ్‌గా మాట్లాడుతుంది కదా అని. తను నన్ను టాస్క్‌లో గెలిపించిందని అందరితో తనకు నేను గెలిపించడానికి అవకాశం ఇచ్చాను. నేను చాలా ఎమోషనల్ పర్సన్. నేను పీపుల్‌ని బిలీవ్ చేస్తాను. నేను ఈరోజు వరకు వెయిట్ చేశా. మీరు ఒక్కసారైనా వచ్చి సారీ చెప్తారేమో అది కానీ మీకు క్లియర్‌గా తెలుసు మీరు నన్ను హర్ట్ చేశారని. అదే పాయింట్ సంజన చెప్పింది. ఇక సుమన్ శెట్టి వెంటనే తన పాయింట్స్ చెప్పాడు. ఇక్కడ ఎంతమంది ఉన్నారో వారందరూ మిమ్మల్ని దొంగ అన్నందుకు మీకు బాధ కలగలేదా మేడం? ఇక్కడ 9 మంది కాదు 8 మంది అన్న దాంట్లో మీరు ఎందుకు అనుకున్నారో నేను కూడా అయ్యుండొచ్చు కదా! అని సుమన్ శెట్టి అన్నాడు. మీరెందుకు మిమ్మల్ని అలా ఫీల్ అవుతున్నారని అన్నాడు. నేను నా పాయింట్ చెప్పిన కలర్ రాయించుకోండి అని సంజన చెప్పింది. నాకైతే మీరు చెప్పిన పాయింట్స్ అయితే అస్సలు వ్యాలిడ్‌గా లేవనిపించిందని సుమన్ శెట్టి అన్నాడు. మీరు చాలా తప్పు చేస్తున్నారు అని అన్నాడు. సరే రాస్తే ఇక్కడికొచ్చాక ఆర్గ్యుమెంట్ పెట్టకుండా రాసేయండి. నాకు కాళ్ళు నొప్పులు లేస్తున్నాయి. టైం వేస్ట్ చేయకండి అని సుమన్ శెట్టి గట్టిగా తన వాయిస్ రేజ్ చేశాడు. మీరు ఇలా గట్టిగా మాట్లాడితే నేను రాయను. మీరు డామినేట్‌గా మాట్లాడుతున్నట్టుంది అని సంజన అనింది. మీ బిహేవియర్ చాలా వెరైటీగా ఉంది అని సుమన్ శెట్టిని అనింది. ఇన్ని రోజులు సుమన్ శెట్టి వేరు, ఇప్పుడు వేరు. మీ రియల్ కలర్ బయటపడింది అని సుమన్ శెట్టిని సంజన అనింది. మీరు తప్పు డెసిషన్ చెప్తున్నారు కాబట్టి నేను ఇలా ఫైర్ అవుతున్నా. లేకపోతే చాలా నార్మల్‌గా ఉంటా అని సుమన్ అన్నాడు. ఇక మిగతా కంటెస్టెంట్స్ అందరూ వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ చూసి షాక్ అయ్యారు. బిగ్ బాస్ 8వ రోజు రాత్రి శ్రీజ, భరణి నామినేట్ చేసింది. మీరు ఫస్ట్ డే నుంచి చూస్తే సింపతి కార్డ్ యూజ్ చేస్తున్నారు. నేను మంచోడిని అనిపించుకోవడానికి ట్రై చేస్తున్నారు. మీరు ఒక్క స్క్రిప్ట్ రాసుకొనొచ్చారు. మీరు మీ పర్సనల్ థింక్, ఎమోషనల్ థింక్ అన్నీ ఒక లాక్ అయితే తెచ్చుకున్నారు. దానికి మేమేం కాదనలేదు. మేము రెస్పెక్ట్ ఇస్తాం. మీరు వచ్చింది బిగ్ బాస్ హౌస్‌కి. ఇక్కడ ఒక ఫార్మాట్ ఉంటుంది. మీరు తెచ్చుకున్నది ఒక జ్యువెలరీ. అదేంటో నాకు తెలుసు. అది హౌస్‌లోకి వచ్చేటప్పుడు మామూలుగా కూడా తీసుకొని రావచ్చు. మీ లగేజ్‌తో పాటు తెచ్చుకొనుంటే ప్రాబ్లమ్ ఉండేది కాదు. కానీ మీరు హైలైట్ చేయడానికి మీరు ఫస్ట్ డేనే ఆ స్టంట్ అనేది చేశారు. అమ్మాయిల్లాగానే మీరు కూడా బిహేవ్ చేస్తున్నట్లుగా నాకు అనిపించింది. మీ సెంటిమెంట్స్ అవన్నీ చూస్తుంటే. కొంతమంది బ్రాస్లెట్ తెచ్చుకున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తెచ్చుకున్నారు. కానీ మీరు తెచ్చుకునేటప్పుడు ఇలా చేశారంటే మీ మీద సింపతి క్రియేట్ అయ్యేటట్లు మీరు ప్రెజెంట్ అయితే చేశారు. మీరు సింపతి కార్డ్ వాడుతున్నారు. ఇక వెంటనే భరణి ఒక్క నిమిషం నన్ను మాట్లాడనివ్వు. నేను జస్ట్ లాకెట్ చూపెట్టా. దానికి ఒక డాలర్ ఉంది. కానీ ఆ సీక్రెట్ ఏంటో ఆ డాలర్‌లోనే ఉంది. నేను అది చూపించలేదు అని భరణి అన్నాడు. కావాలంటే ఫుటేజ్‌లో కూడా ఉంటుంది. చెక్ చేసుకోండి. 'బిగ్ బాస్ ది ఈస్ పార్ట్ ఆఫ్ మై బాడీ' అని అన్నాను. కావాలంటే చూడండి. ఇది లేకుండా ఎందుకు రావు లోపలికని అడిగినప్పుడు, అది బాడీలో ఒక పార్ట్ అని చెప్పిన. అవును సార్ మీరు నార్మల్‌గా తెచ్చుకుంటే సరిపోయేది. కానీ మీరు ఎందుకు దాన్ని హైలైట్ చేస్తున్నారు అని శ్రీజ అనింది. ముందుగా నేను ఆర్నమెంట్స్ అలాంటివి ఏమీ తెచ్చుకోలేదు. ఇక్కడ కొన్ని టాస్కులు జరుగుతాయి. అందుకే నేను అవన్నీ ఏం వేసుకోలేదు. జస్ట్ ఒక రింగ్ పెట్టుకొని వచ్చా. ఇక లగేజ్‌లో పెట్టుకొని రావచ్చు కదా! అంటున్నారు కదా! అది నా పర్సనల్ థింక్ అని లగేజ్‌లో పెట్టుకొని నేను రాను అని చెప్పాడు. మరి ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు అందరిలోనూ డౌట్‌ఫుల్‌గా ఉంది. మరి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.